వేణు గారు బాగా గమనించుకోండి, వీక్షకులు కూడా ఇది గమనించుకోవాలి. 2004లోనే అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానానికి 7 కొండలు ఎందుకు, 2 కొండలు చాలవా అని చెప్పని అడిగిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. అప్పటి నుంచే పడింది దీనికి బీజం. తిరుమల తిరుపతిని అపవిత్రం చెయ్యాలి, తిరుమల తిరుపతి వెంకన్న స్వామికి ఉన్నటువంటి అపారమైన ఆస్తుల మీద వాళ్ళు కన్నేయటం కూడా జరిగింది. అన్య మతస్థులను అక్కడ ప్రవేశపెట్టడం అప్పటి నుంచే ప్రారంభమైంది. ఇది గమనించుకోవాలి. ఆ తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఆయన మరి చనిపోవటం, ఆ తర్వాత జరిగినటువంటి కార్యక్రమాలన్నీ మనకి తెలుసు. అప్పటి కరుణాకర్ రెడ్డి గారు ఆధ్వర్యం ఎందుకు చెప్తున్నానంటే ఇంత స్పష్టంగా, నేను కరుణాకర్ రెడ్డి గారు పాలక మండలి అధ్యక్షుడిగా ఉన్న సందర్భంలో నేను అక్కడికి వెళ్తే ద్వారాలు కొన్ని ఏర్పాటు చేశారు. అప్పుడు రథసప్తమి కానీ ఇటు కానీ అక్కడ దానికి సంబంధించినంతకు శిరు ఆకారంలో ఏర్పాటు చేశారు. అప్పుడే శిరు ఆకారంలో ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసినప్పుడు నేను ఆశ్చర్యపోయాను, ఏంటా ఇది ఇట్లా ఉంది అని చెప్పని. తర్వాత కనుక్కుంటే కరుణాకర్ రెడ్డి ఎలాంటి వాడో, ఏ మతస్థుడో స్పష్టంగా నాకు తెలిసింది. తిరుపతి దిక్కతలకే అతని గురించి వివరాలన్నీ తెలిసినాయి. అంతకుముందు రాజశేఖర రెడ్డి మాట్లాడిన మాటలు కూడా నాకు గుర్తున్నాయి. చైర్మన్ స్థాయి పదవిలో అలా ఉండకూడదు కదా. ఎవరు మీకు నాకు ఉండకూడదు, హిందువులకు ఉండకూడదు, ధార్మిక సంస్థల మీద మంచి అభిప్రాయం ఉండే వాళ్ళకు ఉండకూడదు, మానవతావాదులకు ఉండకూడదు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి కాదంటారు. రాజశేఖర రెడ్డి గారికి ఎందుకు ఉండాలి, కరుణాకర్ రెడ్డికి ఎందుకు ఉండాలి, సుబ్బారెడ్డికి ఎందుకు ఉండాలి, జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఉండాలి చెప్పండి. ధర్మారెడ్డికి ఎందుకు ఉండాలి, ధర్మారెడ్డి కూడా ఎందుకు ఉండాలి? వాళ్ళ అభిప్రాయం ఏంటి? తిరుమల తిరుపతిలో అపారమైన భక్తులు వస్తున్నారు, హిందూ సాంప్రదాయానికి సంబంధించి కావచ్చు, హిందూ ధార్మిక సంస్థలు చూసుకుంటా ఉంటే ప్రపంచంలో అది పెద్ద సంస్థ ఇది. ఇక్కడ ఇంతమంది భక్తులు వస్తూ ఉన్నారు, వీళ్ళని రాకుండా ఎలా చేయాలి, హిందూ ధర్మాన్ని ఎట్లా నాశనం చేయాలి, క్రైస్తవ మతాన్ని ఎలా పెంపొందించాలని ఆలోచించుకునే వాళ్ళు ఇంతకంటే గొప్పగా ఎలా చేస్తారు? నవీన్ గారు ఆలోచించండి ఒకసారి. వాళ్ళకి ఆలోచన ఎందుకు వచ్చింది? వాళ్ళు మొట్టమొదటి నుంచి కూడా ఇదే కార్యక్రమంతో వెళ్తున్నారు కదా. అక్కడ ఉన్నటువంటి నాణ్యత ఏదైతే లడ్డు కావచ్చు, లేదంటే ఆహారాలు కావచ్చు, పలహారాలు కావచ్చు, పొద్దున్నే ప్రసాదాలు కూడా ఉంటాయి కదా, దేవునికి కంకైర్యం కోసం పెట్టుకునే ప్రసాదాలు ఉంటాయి కదా. వీటన్నిటి మీద వెచ్చాల్లో కావచ్చు, సరుకుల్లో కావచ్చు, నెయ్యిలో కావచ్చు, వాళ్ళు కావాలని వాళ్ళ మనుషులకే గుత్తేదారులుగా పెట్టుకొని అక్కడి నుంచి వాళ్ళకి డబ్బులు, వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి డబ్బులు సంపాదించుకునే కార్యక్రమంలో ఇక్కడ దీన్ని అపవిత్రం చేయాలని ప్రయత్నం చేశారు కదా. 2019 వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత, మే 30వ తారీఖు నాడు ఇతను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వాళ్ళు సుబ్బారెడ్డి గారిని నియమించిన కాడి నుంచి ఇక్కడ ఈ కార్యక్రమం ఎలా చేయాలని చెప్పని చాలా స్పష్టంగా ఆలోచించి ముందుకెళ్ళారు. ఆ వెళ్ళే క్రమంలోనే నియమ నిబంధనలు, ఇప్పుడు అక్కడ నెయ్యి ఎవరన్నా అంతకుముందు నందిని వాళ్ళు కర్ణాటకకు సంబంధించిన వాళ్ళు పంపిస్తూ ఉన్నారు. వాళ్ళకు సంబంధించినంత వరకు 1000 కిలోమీటర్ల లోపు మాత్రమే ఈ నెయ్యిని తయారు చేసే కేంద్రాలు ఉండి అక్కడి నుంచి మాత్రమే రావాలనేది వాళ్ళకు ఉన్నటువంటి నియమ నిబంధనలు. దాన్ని తప్పించాలని ప్రయత్నం చేశారు వీళ్ళు, తప్పించారు కూడా. అట్లానే వాళ్ళకి ఎన్ని వేల కిలోల ప్రతిరోజు సామర్థ్యం కావాలి అనే దాన్ని కూడా తప్పించారు. అంటే నియమ నిబంధనలన్నీ తొంగలో తొక్కి చాలా కఠినతరమైనటువంటి నియమ నిబంధనలు ఉన్నాయి దానికి సంబంధించి, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అవన్నీ కూడా తొంగలో తొక్కేసి అపవిత్రం చేయాలని వాళ్ళ మనసులో ఉంది కాబట్టి వాళ్ళు స్పష్టంగా దీన్ని ముందుకు తీసుకుని వెళ్ళడం కూడా జరిగింది. సరుకులు చూద్దామండి. ఇప్పుడు వెంగమాంబ దాంట్లో నిత్యాన్నదానం జరుగుతూనే ఉంది కదా, అందుట్లో ఉచితంగా అందరికి భోజనాలు పెడతానే ఉన్నారు కదా. కోటేశ్వర్లు కూడా అక్కడికి వెళ్ళి ఎందుకు భోజనం చేస్తారు? దేవుడికి ప్రసాదంగా స్వీకరించేసి భోజనం చేసి వాళ్ళ శక్తి మేరకు అక్కడ మళ్ళీ వాళ్ళు డబ్బులు ఇచ్చేసి, ఇదిగో మా పేరు మీద ఇంత ఇస్తున్నాము, లేకపోతే మా పిల్లల పేరు మీద ఇస్తున్నాము అని చెప్పని అక్కడ ఉచిత అన్నదానానికి కోకొల్లలుగా దానం చేసేవాళ్ళు ఎన్ని వేల మంది ఉన్నారు ప్రతి సంవత్సరం చూసుకుంటా ఉంటే. కనీసం 60,000 నుంచి 80,000 మంది దాకా ప్రతిరోజు వస్తున్నారు కదా. ఇందుట్లో వీళ్ళు భోంచేసే ఆహారాన్ని కూడా కల్తీ చేశారంటే వీళ్ళు ఎంత దుర్మార్గులో ఆలోచించండి. అపవిత్రంగా తయారు చేశారు, అక్కడ నాణ్యత లేని ఆహారాన్ని అందించారు. అంటే ఏ విధంగా చూసుకున్నా కూడా అన్యమతస్తులను అక్కడ పెట్టి వాళ్ళ ప్రబోధనలో అవకాశం కల్పించేసి అక్కడ దాకెందుకండి. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఉండగా ఆయన ఒక వ్యక్తిని గుర్తించాడు కదా, ఆమె డిప్యూటీ ఈఓగా ఉన్న వ్యక్తి తిరుమల తిరుపతి దేవస్థానం వాహనంలో సరాసరి అయిపోయిన తర్వాత చర్చికి వెళ్ళి ప్రార్థనలు చేసింది. అలాంటి వాళ్ళని కావాలని పెట్టుకున్నారు కదా వీళ్ళు. ఇన్ని కార్యక్రమాలు నిర్వహించింది వాళ్ళు ఎందుకయ్యా అంటే హిందూ ధర్మాన్ని నాశనం చేయాలనే ఒకే ఒక తలంపు. రెండోది ఆ దేవదేవునికి సంబంధించినటువంటి అపారమైన ఆస్తులను కొలగొట్టాలనే తలంపు.
ఎందుకు తీసుకొచ్చారండి 10,500 రూపాయలు? ఎందుకు తీసుకొచ్చారు? 500 రూపాయలు దేవుడికి ఏంటి, 10,000 రూపాయలు వేరే దానికి కేటాయించేసి వాళ్ళు ఏదో చేస్తారనే కార్యక్రమం ఏంటి? అంటే ఇప్పటి వరకు దేవదేవునికి సంబంధించినవన్నీ చూసుకుంటుంది ఎవరు, చేస్తున్నది ఎవరు, గుళ్ళు కడుతుంది ఎవరు, కళ్యాణ మండపాలు కడుతుంది ఎవరు, దానికి ప్రోత్సహిస్తుంది ఎవరు? అవన్నీ వదిలేసి వీళ్ళు ఎందుకు చేయాలి ఆ కార్యక్రమాన్ని చెప్పండి? అంటే దీంట్లో కావాలని చెప్పని వాళ్ళు ఒక ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ వెళ్ళారు. దోచుకునే ప్రయత్నం బాగా జరిగింది. వాళ్ళు ఏందంటే వాళ్ళు ఊహించుకున్నట్టుగా 30 సంవత్సరాల అధికారంలో ఉంటారు కాబట్టి వాళ్ళు 5 సంవత్సరాలు ఇలాంటి కార్యక్రమాలు చేయాలని తలంపుతో వచ్చారు. నిజంగా 5 సంవత్సరాల్లో దిగిపోతారన్న ఆలోచన ఉంటే